మీరు thumbnail చూశారు కదా, మనం యాంప్లిఫైర్ మేకింగ్ చేద్దాం. కావాల్సిన పార్ట్స్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ వైజ్గా పెడతాను నేను ప్రతి ఒక్క వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబినెట్ అనమాట. 5.1 నేను 2.1 చేయబోతున్నాను కదా. పెద్ద క్యాబినెట్ కావాలి కాబట్టి, మనం ఎక్కువ వాటేజ్ కాబట్టి ఉంటుంది. ఫ్యూజు, సప్లై వైరు, 5.1 సీడీ ప్లేయర్కి, ఏమో స్పీకర్ లౌడ్కి, కూలింగ్ ఫ్యాన్కి, ఫ్రంట్ హోల్స్ జూమ్ అవుట్లో పెడతాను. ఈ విధంగా ఉంటుంది క్యాబినెట్. ఏమో ఫ్రంట్ది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన పార్ట్స్ ఏమంటే మెయిన్గా కావాల్సింది బోర్డ్ అనమాట. ఫ్లిప్కార్ట్లో మనం వీడియో ఉంది, చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అన్బాక్సింగ్ వీడియో 300 వాట్ ఈ బోర్డు ఒకటి సెట్ చేస్తుందా. రెండోది వచ్చేసి మనకి మెయిన్గా కావాల్సింది ట్రాన్స్ఫార్మర్. ఇది ఎంవి కలెక్షన్ నుంచి తెచ్చాను ఆన్లైన్లో. ఇది ఒకటి. మనకి మెయిన్గా కావాల్సింది బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. అది కూడా చూపిస్తాను. ఇదేమో బేస్ ట్రబుల్ బోర్డు 2.1ది. ఇదేమో సబ్ ఆఫర్ వాల్యూము, ఇదేం ట్రబుల్, ఇదేం బేస్, ఇదేమో టోటల్ వాల్యూమ్ అనమాట. ఇది ఇక్కడ సెట్ చేద్దాం. ఇటు వైర్లు దీనికి. నెక్స్ట్ వచ్చేసి స్క్రూ ప్యాకెట్ అనమాట. మనకి బోర్డులు బిగించుకోవాలి కదా, స్క్రూ ప్యాకెట్. టోటల్ ప్రైస్ అంతా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. క్యాబినెట్ ఇది కావాలి మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలంటే. ఆఫ్లైన్లో తీసుకున్నాను. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. కింద ఏటికి ఏ ప్రైజ్లు ఉంటాయో నేను చూస్తాను, కింద రాసి పెడతాను చూడండి. స్క్రూ ప్యాకెట్ మెయిన్ కావాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పీకర్ ప్రొటెక్షన్ అనమాట. స్పీకర్ ప్రొటెక్షన్ లేకపోతే మనం ఆన్ చేసినప్పుడు ఆఫ్ అయ్యేటప్పుడు స్పీకర్ వోల్టేజ్ వెళ్ళి కాలిపోతాయి ఈ స్పీకర్లో. అందుకోసం ప్రొటెక్షన్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేద్దాం. మనకి ఎక్కువగా వాడేటప్పుడు మనకి ఐసీలు బాగా హీట్ వస్తుంది. హీట్ సింక్ కూల్ అవడం కోసం కూలింగ్ ఫ్యాన్లు అనమాట. నేను 3 తీసుకున్నాను, హెవీది కాబట్టి. ఈ ఫ్యాన్, ఈ 2 ఫ్యాన్లు ఇన్ని లోపల ఎయిర్ వచ్చింది, ఇటు పక్క అవుట్ ఎయిర్ అనమాట. లోపల గాలంతా వేడి గాలంతా బయటకు పోయింది ఈ పక్క నుంచి. ఇక్కడ ఈ 2 ఎడ పెడతాము. మనకి ఏది కావాలంటే ఆ లైన్ మార్చుకోవడానికి ఇక్కడ ఉంటుంది. ఇది ఉంటుంది 2.1 5.1. దీంతో మనకు ఉపయోగం లేదు, ఉంది కాబట్టి మనకి కవర్ చేయాలి కాబట్టి నేను పెడుతున్నాను. వచ్చేసి బ్లూటూత్ మాడ్యూల్, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చి స్పీకర్ ప్రొటెక్షన్ కోసం కావాలి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ ఎవరు తీసుకున్నాను. దీంట్లో నుంచి వచ్చింది కానీ మనకి అది ఉండదు, బాగోదు క్వాలిటీ. దీని 12.012 వచ్చింది, దీనికి వాడేసేస్తాం. మనకి 12.012 కావాలి మనకి, అందుకోసం ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాను. మళ్ళీ కూలింగ్ ఫ్యాన్లకి దాని కింద వేస్తే మనకి ఇబ్బంది అవుతాం అని చెప్పేసి మళ్ళీ 12 వోల్ట్ సెటప్ బాక్స్ ఛార్జర్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. ఫ్యూజ్ ఒకటి కావాలి, ఫ్యూజ్ ఒకటి పక్క సైడ్ వచ్చేసిద్ది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. నేను ఈ టైప్ తీసుకున్నాను. లోపల నొక్కేది కాకుండా పైకి కిందకి ఆన్ చేసుకోవడానికి ఈ స్విచ్ బాగుండేది అన్నారు. ఓకే, ఇక ఇదంతా అయిపోయింది. ఇక బ్లూటూత్ మాడ్యూల్ చూపిస్తాను. ఇవ్వండి గైస్, బ్లూటూత్ మాడ్యూల్. దీంట్లో వచ్చేసి మనకి ఉండేవి అవుట్పుట్ వైర్లు అనమాట. ఈ ఇన్పుట్ ఛార్జింగ్ 5 వోల్ట్ది ఈ బోర్డు ఒకటి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో రిమోట్ ఉండిద్ది, ఏముండదు, ఏముంటాయి. బ్లూటూత్ మాడ్యూల్ వచ్చేసి ఇక్కడ ఫిట్ అయిపోతుంది ఈ ప్లేస్లో. ఓకే గైస్, మొత్తం చూసా కదా పార్ట్స్. ఇక మనం బిగిచ్చేసేద్దాం. ఒకటి ఏ విధంగా బిగియాలంటే ఇదిగా నేను చెబుతాను. నేను మార్కింగ్ చేస్తాను పాయింట్లు, ఆడ హోల్స్ చేసుకోవాలి.
అది తర్వాత హోల్స్ చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కింగ్ వరకు చూపిస్తాను, వీడియోలో అంత అయిపోతుంది కాబట్టి. ఓకే గైస్, చూపిస్తాను ఒకటి పార్ట్ వైజ్. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ట్రాన్స్ఫార్మర్ నేను ఇలా ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా కూలింగ్ ఫ్యాన్ ఉండేటట్టుగా కూలింగ్ ఫ్యాన్ ఇలా వచ్చేస్తుంది. కూలింగ్ ఫ్యాన్ ఎలా ఉంటుంది, ఎయిర్ బయటకు వెళ్ళదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి బోర్డు అనమాట. బోర్డు ఇక్కడ ఫిట్ అయ్యిద్ది. తర్వాత స్పీకర్ ప్రొటెక్షను ఇది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బేస్ ట్రబుల్ బోర్డు. ఈ బెజ్జాలు ఉన్నాయి కాబట్టి ఈ బెజ్జాలు విడవడంగా ఉన్నాయి, బేస్కి ట్రబుల్కి విడవడంగా ఉన్నాయి. ఓకే, ఇది ఇలా ఫిట్ అయిపోయింది మొత్తం. ఫైనల్గా నీకు చూపించేసేస్తాను. కూలింగ్ ఫ్యాన్ సెట్ చేద్దాం. స్పీకర్లు ఇవి ఉన్నాయి కదా గ్యాప్లు, ఆ ప్లేస్లో మనం కూలింగ్ ఫ్యాన్లు సెట్ చేసేద్దాం. ఎందుకంటే మనకి బోర్డు ఎక్కువగా వాడతాం కాబట్టి హెవీగా హీట్ వస్తుంది. కూలింగ్ అవ్వటం కోసం ఫ్యాన్లు పెట్టను, 2 ఫ్యాన్లు పక్క పక్కన పెట్టను, బాగా హీట్ ఎక్కుతుంది. మనం మార్కర్తో మార్కింగ్ చేసుకుందాం. ఆడాడ మనం బెజ్జాలు వేసుకోవాలా అంటే డ్రిల్ చేసుకోవాలా, బెజ్జాలని మనం ఆడ సెట్ చేసుకోవాలా, అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి, డ్రిల్ చేసుకోవాలి కాబట్టి. ఓకే గైస్, మార్కింగ్ చేసేసుకున్నాం. మనం మొత్తం నేను క్యాబినెట్ చుట్టూ చూపిస్తాను, చూడండి. వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.